హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియోలో అయితే పాప కోసం అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా 6th మంత్ అయితే స్టార్ట్ అయిపోయి అంటే మిడిల్కి కూడా వచ్చేసింది. ఇంకా లాస్ట్ 1 వీక్ అయితే ఉందన్నమాట. కానీ పాపకి పాలైతే సరిపోవట్లేదు, బాగా ఏడుస్తుంది, సరిగా నిద్ర కూడా పోవట్లేదు అనమాట. ఇంకా బాగా ఆకలిగా ఉంటుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు. 6వ నెల వచ్చింది కదా, ఇంకా ఏం పెట్టట్లేదా ఏంటి అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ డాక్టర్స్ అయితే మాత్రం 6th మంత్ కంప్లీట్ అయిన తర్వాతే మన సాలిడ్స్ అనేవి పెట్టాలి, ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలకి అనేసి చెప్తున్నారు. ఇంకా సరే నేను కూడా ఈ 1 మంత్ వెయిట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ పాప కూడా బాగా ఏడుస్తుంది అనమాట. నార్మల్గా మనం పాలు ఇచ్చిన తర్వాత ఆడుకోవడం, కాసేపు నిద్రపోవడం ఇలా చేస్తారు కదా, కానీ పాప అయితే అలా ఏం చేయట్లేదు అనమాట. పాలు తాగినా కానీ సరిగా ఆడుకోవడం లేదు, అలాగని సరిగా నిద్ర కూడా పోవట్లేదు అనమాట. సరే ఇంకా లాస్ట్ 1 వీకే కదా అని చెప్పేసి అయితే నేనైతే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు వీడియోలో చూపించాను కదా, ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట. చాలామంది పచ్చి శనగపప్పు కూడా వేస్తూ ఉంటారు, అవైతే నేనైతే అవాయిడ్ చేశాను. ఎందుకంటే అవి కొంచెం గ్యాస్ కదా, ఫస్టే ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా మిగతా అవన్నీ తీసుకున్నాను అనమాట. పొట్టు మినపప్పు ఉంటే నా దగ్గర తీసుకున్నాను, అలాగే పెసలు కూడా. ఇంకా మీ దగ్గర ఏవైనా తీసుకోవచ్చు. అలాగే చూపించాను కదా రెడ్ దాల్ అని చెప్పేసి ఉంటుంది, అవి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ అనమాట. ఇంకా బాదం పప్పు అయితే 2 వేసాను, ఫస్ట్ టైం కదా అని చెప్పేసి. ఇంకా జీడిపప్పు ఇవి కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా నెక్స్ట్ మనం ముందు పెట్టే వాటిలో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వీటిని అయితే 1కి 2 సార్లు అయితే క్లీన్గా కడిగేసిన తర్వాత ఇంకా శుభ్రంగా ఆరబెట్టేసేయాలన్నమాట. ఇంకా 2-3 సార్లు అయితే నేనైతే శుభ్రంగా కడిగేసాను. క్వాంటిటీ విషయానికి వచ్చినట్లయితే 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాం అనుకోండి, బియ్యము, దాంట్లో 4వ భాగం అనమాట. ఇంకా మిగతా పప్పులన్నీ తీసుకోవాలి. లాస్ట్లో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ అయితే వామ్ అనమాట, అది చివరిలో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంక వీటినన్నిటిని మనం ఇలా కడిగేసిన తర్వాత వీటిని అయితే ఇలా కడిగిన తర్వాత ఇంకా కాటన్ క్లాత్ మీద అయితే మనం ఆరేసినట్టుగా వేయాలి. అంటే ఆ తడి అంతా పోయేంత వరకు అయితే, డ్రై అయ్యేంత వరకు మనం ఆరనివ్వాలన్నమాట. ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అంటే నాకు రిషి టైంలో అయితే ఫస్ట్ నేను ఉగ్గు స్టార్ట్ చేయలేదన్నమాట. రిషి టైంలో నాకు అంతగా తెలీదు. ఇంకా 6th మంత్ రాగానే సెర్లాక్ అనేది ఉంటుంది కదా మనకి, నార్మల్గా బయట దొరుకుతుంది. ఇంకా అదైతే తీసుకొచ్చాము. అది కూడా ఒక హాఫ్ ప్యాకెట్ వరకే వాడాము, ఎక్కువ ఏం వాడలేదు. ఇంకా అది వాడిన తర్వాత కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు అనమాట. ఇంకా తర్వాత ఒకసారి ఉగ్గు చేయడం, ఇంకా మిగతావి ఏవేవో అంటే నార్మల్గా అంటే పిల్లలు పెరుగుతూ ఉంటే మనం ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా, పెరుగన్నం కానివ్వండి, అరటికాయ, ఇవన్నీ కూడా ఇంకా అలా పెట్టుకుంటూ వచ్చాను. కానీ ఉగ్గు అయితే ఎక్కువగా చేసిందే లేదు. ఇంకా పాప కోసం అయితే ఇప్పుడు కొంచెం అన్నీ కూడా మనం తెలుసుకుంటూ మనం పిల్లల కోసం 1కి 2 సార్లు చూసి చేస్తాం కదా, ఇంకా అలాగే నేను కూడా పాప కోసం అయితే ఇలానే చేస్తున్నాను. ఇంకా ఇలా మనం ఆరేసిన తర్వాత దాని మీద డస్ట్ కానీ ఇంకేమైనా పడకుండా నేనైతే ఇంకొక క్లాత్ అయితే వేసాను అనమాట. ఇంకా మనం ఉదయాన్నే నానబెట్టేసి కడిగి పెట్టేసామంటే సాయంత్రానికల్లా ఆరిపోతాయి. ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ వేసాను, ఇంకా సాయంత్రానికి ఆరలేదనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మిక్సీ అయితే వేయడానికైతే చూస్తున్నాను. అస్సలు టైం అస్సలు కుదరట్లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి తీస్తున్నాను, కానీ ఇంకా వ్లాగ్స్ చేయాలని ఉన్నా కానీ అస్సలు టైం కుదరట్లేదు. అసలు నిజంగా ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో పని, పిల్లలు ఇవి చూసుకుంటూ అసలు ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కదా. నాకైతే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట. బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, అది స్కూల్ వీడియో వెళ్ళేది కానీ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు ఏవి కుదరట్లేదు అనమాట. స్కూల్కి అయితే డైలీ వెళ్తున్నాడు మార్నింగ్ నుంచి. ఈరోజు అయితే ఫ్రైడే అంటే సాటర్డే అనమాట. నేను వీడియో రికార్డింగ్ అలాగే వాయిస్ ఓవర్ ఇస్తుంది. 1 వీక్ అయితే ఏడవకుండా అలాగే సతాయించకుండా అయితే వెళ్తున్నాడు. ఫస్ట్ అయితే వెళ్ళడం అలవాటు అవ్వాలి కదా, తర్వాత చిన్నగా అవే అన్నీ నేర్చుకుంటూ ఉంటారు పిల్లలైతే. ముందు బడికి వెళ్ళడం రావడం ఇవి తెలుస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఇంకా ఇక్కడైతే నేనైతే ఇంకా వీటిని అయితే డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. దీన్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చిన్న మంట మీద 5 to 8 minutes వరకు అయితే మనం వేయించుకుంటూ ఉండాలి. అలాగే మనం దాన్ని తిప్పుతూనే ఉండాలన్నమాట, మాడిపోకుండా. ఇంకా ఫ్లేవర్ అయితే కనుక మనకి స్మెల్
స్మెల్ అయితే బాగా వస్తుందన్నమాట, మంచి అరోమా వస్తుంది. అంతవరకు మనం వేయించుకుంటూ 5 to 8 మినిట్స్ అయితే కంపల్సరీగా వేయించుకోండి. ఇంకా లాస్ట్ 1 మినిట్ లోపల అయితే మనం కొంచెం వామ్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఇంకా వామ్ కూడా కొంచెం అలా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత ఇది కూడా మళ్ళీ డ్రైగా అంటే పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. మనం వెంటనే మిక్సీ అనేది వేసేయకూడదు. ఇది కూడా మొత్తం చల్లారిన తర్వాత మనం మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇంక ఇది వేసుకున్న తర్వాత మనకి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే కనుక అదైతే మనకి 1 వీక్ కానివ్వండి, మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటే 1 మంత్కి కానివ్వండి నిల్వ అయితే ఉంటుంది. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ విలువైన కామెంట్ని కూడా చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, మీరు ఏదైనా చెప్పాలనుకున్నా కానీ కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మనమైతే ఇప్పుడు మనం మిక్సీ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంక ఇది వేసిన తర్వాత మనం ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. కొంచెం మంది అయితే రవ్వ రవ్వగా చేస్తూ ఉంటారు. ఇంకా అయితే మనం ఫస్ట్ మనం బేబీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మరీ రవ్వ రవ్వగా ఉంటే పిల్లలకి తొందరగా అరగదనమాట. అందుకని చెప్పి ఫస్ట్ ఫుడ్ కాబట్టి మెత్తగానే పట్టుకోవాలి. మనం ఉగ్గు తయారు చేసినప్పుడు అయితే అది ఇంకొంచెం స్మూత్గా అవుతుంది కదా, అప్పుడు సరిపోతుంది అనమాట. ఇలాగైతే మనం ఫైన్ పౌడర్ లాగైతే మనం గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఉగ్గు తయారు చేద్దాం అనమాట. ఉగ్గు మనం పిల్లలకి ఎప్పుడైనా తయారు చేసేటప్పుడు అయితే మనం ఎక్కువగా సత్తు ఇవి ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేయండి. అలాంటి పాత్రలు అయితే ఎక్కువగా స్టెయిన్లెస్ స్టీల్ కానీ వాడటానికైతే ట్రై చేయండి. మన ఇంట్లో ఎక్కువగా సత్తువే ఉంటాయి, కానీ అంటే పిల్లల వాటికైనా అవి అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. స్టీల్వి సపరేట్గా వాళ్ళ కోసమైనా కానీ మనం సపరేట్గా పిల్లలకి వాడుకుంటేనే బెటర్ అనమాట. ఇంకా దాంతో పాటుగా అంటే నేను ఇంకా ఫస్ట్ టైం కాబట్టి హాఫ్ స్పూన్ కానీ 1 టీ స్పూన్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని దాన్ని వాటర్ కొంచెం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకొని దాంట్లో ఉండలేం లేకుండా మనం కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేయటమే. దాంట్లో ఉండలు కానీ ఏమి గడ్డలు ఇలాంటివి ఏం లేకుండా ఫస్ట్ అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకా తర్వాత దాంట్లో నెయ్యి వేసుకోవాలి. ఇది అందరికీ మీకు తెలిసిందే. ఇంక నెయ్యి అయితే మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీగా ఇంట్లో నెయ్యి ఉండేటట్లుగా అయితే మీరు చూసుకోండి. అది ఇంట్లో చేసింది అయితే ఇంకా బెటర్ అనమాట. పిల్లలకి చాలా చాలా హెల్త్కి చాలా మంచిది. మనం ఏ కూర తీసుకున్నా కానీ దాంట్లో ఒక స్పూను 1/2 స్పూన్ అయినా కానీ వేసి పెట్టడానికైతే ట్రై చేస్తే వాళ్ళకి హెల్త్కి కానీ చాలా చాలా మంచిది అనమాట. ఇంకా ఇప్పుడు మనం పిల్లలకి ఉగ్గు స్టార్ట్ చేసినప్పుడు కూడా రోజు డైలీ కూడా మనం నెయ్యి అనేది వేస్తూనే ఉండాలి. ఇదైతే మనం పిల్లలకి ఎప్పుడూ పెడుతూనే ఉండాలన్నమాట. ఇంకా ఉగ్గు అయితే ఇక్కడ దగ్గర పడుతూ ఉంటుంది కదా, ఇంక మనం థిక్నెస్ అనేది చూసుకుంటూ అది దగ్గర పడే కొద్దికి తిప్పుకుంటూ ఉండాలి, అడుగు మాడిపోకుండా. అలాగే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకొంచెం థిక్ పడుతుంది, అంటే ఇంకొంచెం దగ్గర పడిపోతుంది అనమాట. ఇంకా మీరు కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసుకోండి. ఇక్కడైతే నేను 1/2 స్పూన్ వరకైతే నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇంకా నెయ్యిని యాడ్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్లేవర్ కానీ తినడానికి కానీ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్న ఫుడ్ కాబట్టి ఇంకా నెయ్యి అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఇంకా ఉగ్గు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంక ఇదంతా కూడా మన చిన్న బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇంకా ఇది కూడా మనం గోరువెచ్చగా అంటే పూర్తిగా చల్లారిపోకూడదు, అలానే మరీ వెచ్చగా ఉన్నా తినలేరు కాబట్టి గోరువెచ్చగా అయిన తర్వాత అయితే పిల్లలకి అయితే తినిపించేయాలి. ఇంకో సాల్ట్ కూడా కొంచెం అంటే సాల్ట్ వేయకపోతేనేమో చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, కానీ అలానే పెడితే బాగుంటుంది. కానీ చప్పగా ఉంటే ఇంకా ఎక్కువ మంది ఎక్కువగా తినడానికి ఇష్టపడరు పిల్లలు కూడా. ఇంకా పాప కూడా ఫస్ట్ నేను సాల్ట్ వేయకుండానే పెట్టాను, చాలా వాటికి తినడానికి ఇష్టపడలేదన్నమాట. ఇంకా మనమైతే పిల్లలకి పెట్టేటప్పుడు మనం కూడా 1 స్పూను కొంచెం అలా టేస్ట్ చేస్తే అది ఎలా ఉంది ఏంటని మనకు కూడా అర్థమవుతుంది. ఇంకా సాల్ట్ వేయకుండా చూస్తే చాలా చప్పగా అనిపించింది, నాకు కూడా తినాలనిపించలేదు. పాపకు కూడా అలానే ఉందేమో. ఇంక ఇక్కడైతే ఆరలేదు, అస్సలకి గోరువెచ్చగా అవ్వలేదన్నమాట, వేడివేడిగానే ఉంది. పాప ఏమో దూకుతుంది, ఎగబడుతుంది తినడానికైతే. ఇంకా నేను కొంచెం అలా తీసుకొని దాన్ని చల్లార్చి
పెడుతున్నాను. తినడానికైతే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది కానీ పర్లేదు, ఫస్ట్ టైం కదా కొంతవరకు బాగానే తింది. ఇంకా మనం ఏ ఫుడ్ పెట్టినా కానీ డైలీ 3 డేస్ అయితే డైలీ కంపల్సరీగా పెట్టాలి. ఇంకా 3 డేస్ కంటిన్యూ చేసిన తర్వాత అయితే వాళ్ళకి ఎలా ఉంది ఫుడ్ అనేది మనకు కూడా అర్థమవుతుందనమాట. ఇంకా సాల్ట్ అయితే కొంచెం లైట్గా అయితే నేను వేశాను, అసలు వేయకుండా ఏం పెట్టలేదు. ఇంకా కంటిన్యూస్గా మనం అంటే ఉండే కొందికి బనానా కానివ్వండి, పొటాటోస్ అంటే చిలకడ దుంపలు ఇవి ఉడికించి పెడతారంట పిల్లలకి. అవి కానీ ఇలా ఒక్కొక్కటి మనం ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం బలంగా ఎదుగుతారు. ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా కామెంట్ చేసి మీ ఒపీనియన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి. బాయ్ బాయ్.